వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో వెన్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వెన్నుండలు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి 6 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. 6 అవర్స్ నానిన తర్వాత వాటర్ అంతా కూడా వంపేసి ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. బియ్యంలో తేమ ఎక్కువగా ఉంటే ఒక క్లాత్ పైన ఆరపోసుకోండి. అది ఎండలో ఆరపెట్టకూడదండి, నీడలో ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 5-6 నిమిషాలు ఆరపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు బియ్యం ఎక్కువ తీసుకున్నట్లయితే కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి. పిండి మొత్తం కూడా ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వెన్న వేసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వెన్న తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని కూడా బియ్యం పిండిలో బాగా కలుపుకోవాలి. వెన్న మొత్తం కూడా ఇలా బియ్యం పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం పాలు వేసుకోవాలి. దీనిలో పాలు చాలా తక్కువగా పడతాయండి. ఒకేసారి ఎక్కువ పాలు పోయకుండా ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న ఉండల్లా చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ ఉండలన్నీ కూడా ఆరిపోకుండా ఒక ప్లేట్లో పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ ఉండలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గరిటెతో బాగా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెన్నుండలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్నింటినీ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దానిలో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలానే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. తర్వాత బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బెల్లం పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని దానిలో పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. బెల్లం పాకం ఇలా ఉండలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెన్నుండల్లో వేసుకొని కలుపుకోవాలి. పాకం వేసిన దగ్గర నుండి కూడా డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. వెన్నుండలు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా ఇలా డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల వెన్నుండలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా వస్తాయి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే వెన్నుండలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.